మాఘమాసంలో మంచం దానం ఇస్తే దాంపత్య వియోగం ఉండదు. అంటే చాలామందికి ఏం జరుగుతుందంటే వృద్ధాప్యంలో భర్త చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత భార్య చనిపోతుంది. భార్య చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత భర్త చనిపోతాడు. అంటే భార్యాభర్తలు వృద్ధాప్యంలో ఒకరు మరణించాక చాలా సంవత్సరాలకి ఇంకొకరు మరణిస్తారు. ఆ ఒంటరితనాన్ని భరించలేకపోతారు. అలాంటివేవి జరగకుండా ఉండటానికి మాఘమాసంలో శయ్యాదానం, మంచం దానం ఇవ్వాలి. మంచం దానం ఇస్తే దాంపత్య వియోగం ఉండదు. కలిసున్నప్పుడు గూడా భార్యాభర్తలు పోట్లాడుకోకుండా చక్కగా కలిసుంటారు. వృద్ధాప్యంలో గూడా శరీరం విడిచిపెట్టే ముందు దగ్గరగా ఒకే సమయంలో శరీరం విడిచిపెడతారు. అందుకే మాఘమాసంలో ఒక్కసారైనా మంచం దానం ఇవ్వాలి. కాబట్టి అన్నదానం, వస్త్రదానం, తిలలు అంటే నల్లవైన, తెల్లవైన నువ్వుల దానం, గోవు దానం, శయ్య, మంచం దానం. ఈ 5 దానాలు మాఘమాసంలో ఇవ్వండి. అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.